తండ్రి ఆశయాలు నెరవేర్చడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు హిందీపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజలకు నీటిని అందించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తనేదో బ్రాండ్ల కోసం పనిచేయడం లేదని, తనకు మొదటి నుంచే బ్రాండ్ ఉందన్నారు. అమరావతి వెలుగుపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. నాన్నగారు ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ముఖ్యంగా అక్కడ హోదా కోసమో నేను వెళ్ళడం జరగలేదు. ఒక నాన్నగారి ఆశయాలు అంటే హోదా నాకు ఇప్పుడున్న హోదా కంటే ఎక్కువ మించిన హోదా ఏం లేదు నాకు. ఇంకా ఎన్నో అటువంటిది హిందూపురం, ఆయన నేపథ్యం వహించిన హిందూపురం, అలాగే ఆ యొక్క నియోజకవర్గం ఏవైతే ఆయన ఆశయాలతో అప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది స్థాపించారో, అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పుడు వాటర్ ఏదైతే ఆయన మానస పుత్రిక అది అంటే కృష్ణ బ్యాక్ వాటర్స్ అక్కడ కర్నూలు జిల్లా అటు అనంతపురం జిల్లాకి నీళ్ళు అందించే ఒక ఆయన మానస పత్రిక ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడం, అలాగే ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అయింది. అక్కడ ఉన్న ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పనులని ఒకసారి 2 సార్లు అక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంతో తప్ప మన గొల్లపల్లికి కూడా నీళ్లు వదలడం జరిగింది. మొత్తం 35 టీఎంసీ కర్నూలు జిల్లాకి మన అనంతపురం జిల్లాకి కలిపి ఏదైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో అక్కడ ఏదైతే ఈ యొక్క పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఈ నీళ్ళని శ్రీశైలం అటు నుంచి ఇటు కర్నూలు జిల్లా మీదుగా ఇటు అనంతపురం జిల్లా సో గొల్లపల్లికి మొన్న నీళ్లు వదలడం జరిగింది. ఇంకొక 3-4 నెలల్లో అక్కడి నుంచి బ్రాంచ్ కెనాల్ అంటే ఇటు హిందూపురం మడకశిర అక్కడ కూడా నీళ్లు అందిస్తాం. దానికి అందరూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు వాటి గురించి అందరూ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళందరితో, ఇరిగేషను డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితో కూడా డిస్కషన్స్, అలాగే మా వరకు మేము ఎప్పటికప్పుడు రేపు వెళ్ళగానే కూడా మళ్ళీ ఒక ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాను రేపు నెక్స్ట్ విజిట్లో. అంటే అక్కడి నుంచి గొల్లపల్లి నుంచి మా హిందూపురం మరకశిర వరకు పాదయాత్ర పెట్టాను. అంటే ముఖ్యంగా ఈ రోడ్ కట్టింగ్స్ ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్లియరెన్సెస్, అలాగే ఏదైతే రైల్వే క్రాసింగ్ ఉంది 1-2 ఉన్నాయి, మాకు ఒకటి ఉంది, మడకశిరకు ఒకటి ఉంది, 2 రైల్వే క్రాసింగ్స్, అవన్నీ కూడా త్వరగతిని అందరు ఆఫీసర్స్ వాళ్ళందరూ సహాయ సహకారాలతో త్వరగతిని ఆ పనులన్నీ పూర్తి చేసి ఒక 3 మ్యాక్సిమం 4 నెలల్లో నీళ్లు అందించడం జరుగుతుంది.